ఏపీ మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ సీఎం చంద్రబాబుపై చేసిన కామెంట్స్ రచ్చడైపాయి. చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యే అన్న రమేష్ వ్యాఖ్యలకు మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుపై అగౌరవంగా మాట్లాడిన రమేష్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే కొల్లు రవీంద్రకు వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. జగన్ను పులివెందుల ఎమ్మెల్యే అన్నప్పుడు చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటే తప్పేంటని ప్రశ్నించారు. 15 నెలల్లో వీళ్ళు పట్టుమని 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారైనా సరే ఎవరైనా సరే వచ్చారు తీసుకో. అప్పుడు కుప్పం ఎమ్మెల్యే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 1924లో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అధ్యక్ష. అలాగే ఇప్పుడు 24 ఎన్నికల్లో సూపర్ డూపర్ మెజార్టీతో 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకుని ఇవాళ 94% మ్యాండేట్తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇవాళ వారిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అగౌరవపరుస్తున్నటువంటి వ్యక్తిని మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పి సందర్భం పెడతారు అధ్యక్ష. వారు ఏమన్నారు, ఆనాటి కుప్పం ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అని ఆయన విషయం చెప్పారు లేదు, అంతేనే కదా. వారికి ఎందుకు కోపం వస్తుందో మరి పులివెందుల ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష. ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారో అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు. సమస్య